ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత డబ్బుని పొదుపు చెయ్యాలి అని అనుకుంటారు. ఎలా చెయ్యాలో తెలియక కొంతమంది చేసిన వెంటనే ఖర్చు చేసేలా ఉంటారు. కొంతమంది పొదుపు చేస్తారు. కొంత డబ్బు పొదుపు చేసిన వెంటనే ఏదో ఒక అవసరం వచ్చిందని ఖర్చు చేయడం మొదలుపెడతారు. అలా కాకుండా నేను చెప్పిన విధంగాన మొదలుపెట్టండి. మీకు సంవత్సరం వరకు గూడాన ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండాన పొదుపు చేసేలాగా కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. ఒక అట్టపెట్టెలోని దాస్తున్నానండి ఇప్పుడు పొదుపు చేసే డబ్బులు. పసుపు తోటి శుభకార్యంగాన మొదలుపెడతాను ఓంకారం రాసి. 25 ఒకటో తారీఖు 2025లో స్టార్ట్ చేశాను. 25, 2026 ఒకటో తారీఖు వరకు గూడా ఉంచి, ఆ డబ్బుల్ని ఎట్టి పరిస్థితిలోని తీయగూడదని ఒక షెడ్యూల్ కిందన డేట్ వేసుకున్నాను. మీరు గూడా చూస్తున్నారు కదా! కేవలం ఒక చిన్న అట్టపెట్టేనండి. దాన్ని నేను ఒక వైట్ పేపర్ తోటి మొత్తం ప్లాస్టర్ చుట్టేసాను. చిన్న హోల్ మాత్రమే ఉంచుకున్నానండి అమౌంట్ వేయడానికి. ఖచ్చితంగా ఈ తారీఖు వరకు గూడాన తీయగూడదని ఒక నియమాన్ని పాటిచ్చాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తానండి నేను. ఈ పొదుపు డబ్బుల గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ప్రతి ఆడపిల్ల జాగ్రత్తగా వినండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. 4 ఏళ్ల క్రితం ఇలాగే పొదుపు చేసేదాన్ని. మా వారు తెచ్చిన జీతంలోని, సాలరీలోని కొంత అమౌంటు అంటే కూరగాయలు తేవడం, పాల ప్యాకెట్‌ల్లోని మిగిలిన డబ్బులు, అంటే పోపు డబ్బాల్లోని, బియ్యం డబ్బాల్లోని, ఉప్పు డబ్బాల్లోని దాస్తాం కదా! అదే విధంగాన కొంచెం కొంచెంగాన కొంత అమౌంట్ దాచాను. అంటే మా వారి చేతుల్లోని షాపింగ్‌కి మళ్ళీ డబ్బులు అడగడం ఎందుకు? కొంత భాగాన్ని మనము దాసుకుంటే అవి షాపింగ్‌కి ఉపయోగించుకోవడానికి అని చెప్పి దాచేదాన్నండి. అప్పట్లో నేను చిన్న పిల్లల మూలన ఏ వర్కు చేసేదాన్ని కాను. ఆహ్, మా హస్బెండ్ తోటి డిపెండ్ అయ్యి ఉండేదాన్ని కాబట్టి అలాగా కొంచెం కొంచెంగా దాచేదాన్ని. ఒకరోజు మా రిలేటివ్స్ వాళ్ళది మ్యారేజ్ అంటే షాపింగ్ చేయడానికని వెళ్ళాము. అప్పుడు ఆలోచన వచ్చింది. నేను ఇంతలా కష్టపడి పొదుపు చేసే డబ్బుల్ని ఇంత తొందరగా ఖర్చు చేయడం అవసరమా? క్లాత్ రూపంలోని అని ఆలోచించి, అదే విధంగా గోల్డ్ షాప్‌కి వెళ్ళి ఒక 2 గ్రాములు నేను దాచిన డబ్బుల్లోని నాకు ఎంత వస్తాదో గోల్డ్ అని ఒక చిన్న మోతాదులో కొన్నానండి. అప్పుడు కొన్న బంగారం ఇప్పుడు నిజంగాన ఎంత అయ్యిందంటే దానికి డబల్ పెరిగిందండి. ఆలోచించండి. మనం చేసే ప్రతి పని, ప్రతి రూపాయి మనం కష్టపడి సంపాదించింది. ఆ డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయకండాన అప్పటినుంచి అవసరానికి తగ్గట్టుగా ఖర్చు చేయడం మొదలుపెట్టాను. అప్పటినుంచి గట్టి నిర్ణయం తీసుకున్నాను. పొదుపు చెయ్యాలి ఖచ్చితంగాన. చేసిన డబ్బుల్ని గోల్డే కొనాలని చెప్పి 4 సంవత్సరాల నుంచి గోల్డ్ కొంటూనే ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం పొదుపు చేసిన డబ్బుల్ని గోల్డే కొంటానండి. ఏ పనికి కూడా ఉపయోగించను. నేను ఈ సంవత్సరం పొదుపు చేసిన డబ్బులు 500 నోట్లు 7,500 అయినయి. రూ. 100 నోట్లు రూ. 4,200 అవ్వాయి. రూ. 200 నోట్లు 1,800 అయినయి. రూ. 50 నోట్లు 400 దాకా దాచానండి. చూస్తున్నారు కదా! రూ. 20 నోట్లు ఒక 120 అయినియి. అంటే 6 నోటుల దాకా దాచాను. రూ. 10 నోటులు మాత్రం 500 దాకా దాచానండి. చిల్లర విషయానికొస్తే ఒక రూ. 1000 దాకా ఉన్నాది. అంటే ఏం లేదండి. మన దగ్గర ఉన్నప్పుడు రూపాయి, రూ. 2, రూ. 10, రూ. 50 చొప్పున అలా వేసుకుంటూ తియ్యకండా ఉన్నామంటే ప్రతిరోజు సేవ్ చేయవచ్చండి. కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఉప్పు, పప్పు ఇలా కిరాణా సంబంధించింది, షాపింగ్ సంబంధించింది ఎంతో కొంత మనము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో చిల్లర ఉంటాది. దాంతో మనం సేవ్ చేశామంటే బోలెడు డబ్బులవుతాయి.